ఆరోగ్యం అనేది మన శరీరానికి మాత్రమే కాకుండా మన మానసిక స్థితికి కూడా ఎంతో ముఖ్యం. శారీరక సంబంధాల్లో సమస్యలు ఎదురవుతుంటే వాటిని సరైన విధంగా అర్థం చేసుకుని పరిష్కారం కనుగొనాలి. చాలా మంది పురుషులు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు. కానీ ఇది శారీరక మరియు మానసిక కారణాలతో వచ్చే సమస్య మాత్రమే. ఈ వీడియోలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏమిటి, దానికి కారణాలు, లక్షణాలు మరియు సమర్థమైన చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏమిటి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది శారీరక సంబంధంలో పురుషుడికి సరైన రీతిలో తగినంతసేపు బలమైన ఎరెక్షన్ రావడం లేదా కొనసాగించడం కష్టంగా మారే పరిస్థితి. సాధారణంగా ఒకసారి, 2 సార్లు ఈ సమస్య ఎదురైతే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఇది తరచుగా జరుగుతూ ఉంటే ప్రాథమిక ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. కి కారణమయ్యే ఆరోగ్య సమస్యలు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. దీనిని 3గా విభజించుకోవచ్చు. 1. శారీరక కారణాలు. అధిక రక్తపోటు, హై బీపీ, రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, డయాబెటిస్, మధుమేహం కారణంగా నరాల పనితీరు తగ్గిపోతుంది, రక్త ప్రసరణ బలహీనంగా మారుతుంది. ఒబేసిటీ, అధిక బరువు వల్ల శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గిపోతాయి. గుండె సంబంధ సమస్యలు, హార్ట్ డిజీజెస్, రక్త ప్రసరణ లోపించడమే ప్రధాన కారణం. హార్మోన్ల అసమతుల్యత, లో టెస్టోస్టెరోన్ లెవెల్స్. 2. మానసిక కారణాలు. సైకలాజికల్ కాజెస్, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. అధిక ఒత్తిడి వల్ల శరీరం సరిగ్గా స్పందించదు. ఆత్మవిశ్వాసం లోపించడం, అసంతృప్తి, నెగటివ్ థాట్స్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, భార్య, భాగస్వామి మధ్య సమస్యలు ఉన్నప్పుడు పురుషుల్లో ఆకర్షణ తగ్గిపోతుంది. 3. జీవనశైలి కారణాలు. ధూమపానం మరియు మద్యం. ఇది రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తక్కువ వ్యాయామం, ఫిట్నెస్ లేకపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. జంక్ ఫుడ్, అధిక కొవ్వుతో కూడిన ఆహారం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లక్షణాలు. తరచూ ఇరెక్షన్ రావకపోవడం లేదా ఎక్కువసేపు నిలవలేకపోవడం, శృంగార సమయంలో అకాల స్ఖలనం, ప్రీమిచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా ఆలస్య స్ఖలనం, డెలేడ్ ఎజాక్యులేషన్, శారీరక సంబంధాల్లో ఆసక్తి తగ్గిపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నివారణ మార్గాలు. 1. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం. ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలు పూర్తిగా మానేయాలి. తగినంత వ్యాయామం, వాకింగ్, యోగా, మెడిటేషన్ చేయాలి. తగ్గిన కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. 2. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు, బనానాస్, నట్స్, గార్లిక్, జింజర్, డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది. కొవ్వు తగ్గిన పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు లాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం లాభదాయకం. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. 3. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా మెదడుకు ప్రశాంతత అందుతుంది. కుటుంబంతో సరదాగా గడపడం, ప్రేమ మరియు సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడం, సంగీతం వినడం, సరదా యాక్టివిటీస్ చేసుకోవడం మంచి పరిష్కారం. 4. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ సూచించిన సప్లిమెంట్స్, టెస్టోస్టెరాన్ థెరపీ ఉపయోగించవచ్చు. కీగెల్ వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. వైద్య నిపుణులను సంప్రదించి సర్జరీ లేదా ఇతర చికిత్సలు తీసుకోవాలి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సాధారణ సమస్య, కానీ సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే పూర్తి నివారణ పొందొచ్చు. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు తీసుకుంటే దీని ప్రభావం తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం చాలా అవసరం. మీరు లైంగిక సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB, హైదరాబాద్.